కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించిందంటే ఏంటి? ఇక్కడ మనం చనిపోయినా దేవుని రాజ్యానికి చేరాలి. ఎందుకంటే నువ్వు చనిపోయిన రోజున వీటన్నిటిని నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ బ్రతికిన రోజులే నాకు అది కావాలి ఇది కావాలి చాలా వెంపర్లాడతావు. చనిపోయిన క్షణాన నీదంటూ ఏమీ లేదు. అందరూ బంధువులు వస్తారు, బాగా ఏడుస్తారు. కొన్ని తమలపాకులు, కొన్ని బొరుగులు, కొన్ని చిల్లర డబ్బులు, కొన్ని పూలు తీసుకొని వస్తారు. లేట్ చేస్తే మళ్ళీ వాసన వస్తావు నువ్వే. నీ బంధువులే నిన్ను తొందర పెడతారు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను తొందర పెడతారు, మొత్తానికి తీసుకెళ్ళిపోతారు. సమాధి కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత 3వ రోజు 5వ రోజు చిన్నదినం చేస్తారు. 11వ రోజు 15వ రోజు పెద్ద దినం చేస్తారు. పెద్ద దినం చేసే టైంకల్లా నీ ఫోటో రెడీ చేస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పూలు చల్లాలి కదా. బ్రతికినప్పుడు నీ మొహానం మంచినీళ్ళు లేవు, నువ్వు చనిపోయిన తర్వాత మాత్రం నీ పూల దండ వేస్తారు, నీ ఫోటోకి పూలు చల్లుతారు. ఆ తర్వాత ఆ ఫోటో తీసిపోయి గోడకు తగిలిస్తారు. సంక్రాంతికి ఒకసారి తుడిచి బొట్టు పెడతారు, దసరాకి ఒకసారి తుడిచి బొట్టు పెడతారు, ఉగాదికి ఒకసారి తుడిచి బొట్టు పెడతారు, పూలదండ వేస్తారు. మనిషి జీవితం ఒక ఫోటోకే అంకితమా? దేవుడు అలా చూడట్లా. ఆయన ఉన్నతమైన ప్రాంతంలో ఉన్నాడు. ఆ రాజ్యానికి మనల్ని కూడా తీసుకొని పోవడానికే ఆయన ఈ రాజ్యానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అందరికీ హేళనగా ఉంటుంది, నేను కూడా హేళన చేశాను. నాకు బుద్ధి వచ్చింది. నన్ను ఏ దేవుడు మార్చలేదు, ఒక్క యేసు ప్రభువే నన్ను తాగుడు నుండి మార్చాడు. నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎవరు దేకరు. ఈరోజు నేను వస్తున్నానని నా కోసం ఇంతమందిని ఎదురు చూసేలా పెట్టాడు దేవుడు నన్ను. దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడిని నమ్ముకుంటే అలా ఉంటుంది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను పిలవలేదు. నేను నీకు సంతోషాన్ని ఇస్తానని చెప్పలేదు, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చెప్పాడు, ఆయన మాత్రమే ఇచ్చాడు. దయచేసి నువ్వు ఇక్కడికి రావడానికి సిగ్గుపడుతున్నావా? నీకు ఈ మాటలు వినపడితే చాలు, నువ్వు కూర్చున్న దగ్గర ప్రార్థన చేసుకో. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు దేవుడు అయితే నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించు. నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాయా. చర్చికి వెళ్తే నాకు చిన్నతనం, మా వాళ్ళందరూ చూస్తారు నువ్వు ఏదో హేళనగా అనుకుంటారు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. ఏదైనా మాట్లాడితే వినగలిగే దేవుడే దేవుడు.